హాయ్ అండి. నార్మల్గా క్రాప్ టాప్ మీద బ్లౌజ్కి కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి పఫ్ పెడితే బాగుండదు. పఫ్ హ్యాండ్స్ పెట్టట్లేదు. చాలా సింపుల్గా చిన్న స్లీవ్స్ అయితే పెడుతున్నా. స్లీవ్లెస్ అయితే వాళ్ళకి స్కూల్లో అలౌడ్ లేదంట. నార్మల్గా ఇలా కుచ్చులు బెల్లిలాగా పెడదామన్నా అలౌడ్ లేదు. స్లీవ్స్ కంపల్సరీ పెట్టమని చెప్పింది మా కోడలైతే. అందుకనే స్లీవ్స్ పెడుతున్నాను. చూడండి, మనం మిగిలిన క్లాత్లోనే ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నా, మరి ఎలా క్లాత్ సేవ్ చేస్తున్నా అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఆమె సైజ్ వచ్చేసి, నేను సైజు నార్మల్గా ఈ హ్యాండ్స్ నెట్ పెట్టినా కదా, ఈ నెట్ కూడా అలౌ లేదంట. నెట్ కూడా వేసుకురానిస్తలేరంట స్కూల్కి. అందుకనే సైజ్ కోసం ఒక ఆమ్ డౌన్ చూసుకొని సైజ్ నార్మల్గా ఈ క్లాత్ ఎంత మిగిలిందో అంత అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా. మనకు చుట్టుకొలత ఒకటి ఈ క్లాత్ తోటి తెలుస్తుంది. ఇక్కడ కింద చుట్టుకొలత ఎంత ఉందో దాన్ని బట్టి గెస్ చేసుకొని పెట్టుకోవాలి. 5 ఇంచెస్ అనుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఇది కింద వస్తుంది పట్టి, ఇక్కడ 5 ఇంచెస్ అనుకుందాం. 5 ఇంచెస్ అంటే 5 ఇంచెస్ 2 ఇంచ్ కుట్లకు కావాలి కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకుందాము. కానీ ఎత్తు కూడా అడ్జస్ట్ కావాలి. ఇక్కడ చూసుకొని మనం దీన్ని బట్టి ఎత్తు పెట్టేద్దాము. హైట్ వచ్చేసి 5 ఇంచెస్ వస్తుంది. కుట్లకు అటు ఇటు పోతే 4 ఇంచెస్ వస్తుంది. కింద వేయగలిగితే ఓపిక ఉంటే పైపింగ్ చేస్తా, లేకపోతే ఫోల్డ్ చేసేస్తా. నెక్స్ట్ ఇది నీట్గా కట్ చేసుకొని 5 ఇంచెస్ వస్తుంది. ఈ 5 ఇంచెస్ ఇక్కడ కూడా కింద కుట్లకు మీద కుట్లకు కలిపి 5 ఇంచెస్ వస్తుంది. చాలు. ఇంకా ఈ 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 5 ఇంచెస్ చుట్టుకొలత 2 ఇంచెస్ ఖర్చు సరిపోతుంది. 7.5 సరిపోతుంది. ఇలా పెట్టేసుకో. 5 ఇంచెస్కి ఇలా పెట్టేసుకో. ఒకటి పెట్టుకొని మనం 5 ఇంచెస్ హైట్కి, అంటే కుట్లతో సహా 5 ఇంచెస్ హైట్కి మనం కింద 2.5 ఇంచెస్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ అంటే మిడిల్కి పెట్టేసుకోవాలి. 5 ఇంచెస్కి సగం బేస్ వేసుకొని పెట్టుకోవాలి. ఈ సగంకు లైన్ వేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద లూజింగ్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ 6 ఇంచెస్ వస్తుంది చంక దగ్గర అని గెస్ ప్రకారం పెట్టుకుందాము. మళ్ళీ ఆమ్ డౌన్ కూడా కలవాలన్నట్టు. ఇట్లా ఆమ్ డౌన్ ఉంటుంది కదా, ఈ ఆమ్ రౌండ్ అనేది మనకు ఒకేలా ఉండాలి. 7 ఎగ్జాక్ట్గా 7 ఉండాలి మనకి. చూడండి, 7కు కొంచెం తక్కువ వస్తుంది. కొంచెం పెంచుకుందాం ఇక్కడ ఇలాగా. ఇప్పుడు మన కరువు తీసేసరికి 7 ఈజీగా వచ్చేస్తుంది. 7 వచ్చేసి కదా. ఇప్పుడు ఈ రౌండ్ తీసేసరికి 7 ఈజీగా వచ్చేస్తుంది మనకి. 7 ఇంచెస్ ఈ రౌండ్ వచ్చినాక దీన్ని ఇలా కట్ చేసుకొని ఈ చంక బాగా కట్ చేసేసుకొని